హాయ్ హలో, నేను మీ జనసేన వెంకట్. నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ పేటీఎం గాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అరే పేటీఎం గాళ్ళారా, మీకే చెప్తున్నాను, అక్కడ నిజమైన ఫ్యాన్స్ ఉన్నారా, అందుకని ఆయన గెలిచాడు. ఇక్కడ అంతా 420 గాళ్ళు ఉన్నారు. పేటీఎం గాళ్ళు డబ్బులకి అమ్ముడుపోయిన పేటీఎం కుక్కలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఆయన నిజమైన ఫ్యాన్సు. ఒక సినిమాలో హీరో వచ్చాడు, పార్టీ పెట్టాడు, నిలబడ్డాడు కాబట్టి ఫ్యాన్స్ అందరు కలిసి తనకి ఓటేశారు. ఇక్కడ యువత డబ్బులకు అమ్ముడుపోయి, మందు ప్యాకెట్లకు అమ్ముడుపోయి, కులాలకు అమ్ముడుపోయిన యువత ఎక్కువ ఇక్కడ. నిజాయితీ కోసం పనిచేసే వాళ్ళు ఒక్కడు కూడా లేడు ఇక్కడ. అరే పేటీఎం గాళ్ళారా, ట్రోల్ చేయటం కాదురా, ముందు ఫ్యాన్ అనుకునేవాడు ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ కోసం నిలబడాలి. అంతేగాని ఒక పార్టీలో ఉండి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, నేను పవన్ కళ్యాణ్కి ఓటేయను, నేను సినిమాలే చూస్తానని చెప్పడం కాదురా పేటీఎం గాళ్ళారా. అదేరా మీ ఫ్యాన్ అంటే? ఫ్యాన్ అంటే గర్వంగా కాలరెత్తి చెప్పుకునేటట్టుగా ఉండాలరా. మీరా కులాల మధ్య డబ్బుల కోసం కక్కుర్తిపడే పేటీఎం గాళ్ళురా మీరు. ఆంధ్రప్రదేశ్లో యువత మొత్తం ఇలాగే తయారయ్యారు. ఫ్యాన్స్ అనేవాడు, మన నాయకుడు వచ్చాడు, పార్టీ పెట్టాడు, తన కోసం నిలబడాలనే ఆలోచన, ఇంగిత జ్ఞానం లేదు, కక్కుర్తికి పడుతున్నారా పేటీఎం కుక్కల్లారా. మళ్ళీ పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేస్తున్నారా, సింగిల్గా రాలేదు, సింగిల్గా పోటీ చేయలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలరా మాట్లాడడానికి. మీరు ఏ పార్టీలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి ఉంటే పవన్ కళ్యాణ్ గెలిచేవాళ్ళు. కానీ కులాల మధ్య డబ్బుల కోసం కక్కుర్తిపడి ఎదవలు ఉన్నంత కాలం అలాంటి నిజాయితీ నాయకుడు గెలవరా. అక్కడ తమిళ ప్రజలు, తమిళ యువత వేరు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో యువత వేరు. చదువుకున్న మూర్ఖుల్లాగా తయారైపోయారు ఆంధ్రప్రదేశ్లో. తమిళనాడు ప్రజలను తీసుకుని బుద్ధి తెచ్చుకోండి రా పేటీఎం గాళ్ళారా, చిల్లర కోసం అమ్ముడుపోయి ఎదవల్లారా.